హాయ్ గైస్, గుడ్ ఈవినింగ్ అందరికీ. వీడింటి అబ్బా డైరెక్ట్ గుడ్ ఈవినింగ్ వస్తాడు అనుకోకండి. యాక్చువల్లీ మార్నింగ్ చిన్న ఎమర్జెన్సీ ఉండడం వల్ల బయటికి వెళ్ళాల్సి వచ్చింది. సో పెద్దగా వీడియోస్ రికార్డ్ చేయలేదు. సో నేను ఈరోజు బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత ఆఫ్టర్నూన్ లంచ్ చేస్తున్నప్పుడు ఇన్స్టాలో ఒక వీడియో చూశాను. లైక్ తన ఆటో డ్రైవర్ అనమాట. బట్ తనకి ఒక 7 లాంగ్వేజెస్ వచ్చంట. లైక్ హీఈస్ అన్ ఐఏఎస్ అప్రోచ్డ్ గాయ్ అంట. యాక్చువల్లీ ఆటోలో వెళ్తున్న 2 సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఈ వీడియో రికార్డ్ చేశారు. సో వాళ్ళు సంథింగ్ ఇంగ్లీష్లో ఏదో మాట్లాడుతున్నారు. దాన్ని ఆ ఆటో డ్రైవర్ కరెక్ట్ చేశాడు. సో వీళ్ళు అతను అడిగారు అనమాట, లైక్ ఇంగ్లీష్ మీరు ఎంత క్లారిటీగా మాట్లాడుతున్నారు, మీ బ్యాక్గ్రౌండ్ ఏంటని. అప్పుడు అతను చెప్పాడు ఏంటంటే తనకు 2 మాస్టర్ డిగ్రీస్ ఉన్నాయంట. యాక్చువల్లీ 2 మాస్టర్ డిగ్రీస్, ఐఏఎస్ అప్రోచ్డ్గా, అండ్ తను చాలా ఎంఎన్సీ కంపెనీస్లో వర్క్ చేశాడంట. బట్ అతను ఇప్పుడు ఆటో డ్రైవింగ్ ఎందుకు చేస్తున్నాడు అన్నది మనకే తెలీదు. బట్ యాక్చువల్లీ అతను ఈ మధ్యలో ఒక సెంటెన్స్ చెప్పాడు అనమాట. అది నాకు చాలా మోటివేటింగ్ అనిపించింది. ఏమని చెప్పాడంటే లైక్ లెర్నింగ్ ఈజ్ ఎర్నింగ్, ఎర్నింగ్ ఈజ్ నాట్ లెర్నింగ్ అన్నాడు. నాకు కూడా ఎందుకు అది నిజం అనిపించింది. ఎందుకంటే మనం మనీ ఏ విధంగానే సంపాదించవచ్చు. బట్ ఒకటి నేర్చుకొని మన ప్యాషన్ ఫాలో అయితే మనీ ఫ్లో అన్నది ఆటోమేటిక్గా ఉంటుంది. అండ్ లైక్ ఈ మోటివేషన్ అంతా పక్కన పెట్టేస్తే లైక్ అతను అంతా చూసిన తర్వాత నాకు ఒకటైతే అనిపించింది, ఇండియా ఈజ్ నాట్ ఫర్ బిగినర్స్. అలా మొబ్బమావతో సరదాగా కొంచెంసేపు చిట్చాట్ చేస్తుంటే మధ్యలో వరుణ్ బ్రో ఏమో నేను కూడా ఉన్నానంటూ చాట్లోకి ఎంటర్ అయిపోయాడు. సర్లే ఇంకెలా క్లైమేట్ బాగుంది కదని బయటకు వెళ్ళి ఒక రౌండ్ వేసుకుని వచ్చాను మామ. ఈలోపు మా పీజీలో గోబీ రైస్ అని చెప్పి ఇంకేదో రైస్ పెట్టారు మామ. తప్పదుగా బ్యాచులర్ బతుకులు. ఇంకా డిన్నర్ అవ్వగానే పైన వర్షం పడుతుందని మా ఫ్లోర్ కారిడార్లోనే వాకింగ్ చేశాను. రేపు ఇంకా మంచి కంటెంట్తో మళ్ళీ కలుద్దాం.